డీలిమిటేషన్ ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చగా మారింది. అసలు కేంద్రం డీలిమిటేషన్ చేస్తుందా? చేయడం వల్ల దక్షిణాదికి నష్టమేంటి? జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరగబోతుందా? అసలు డీలిమిటేషన్ జరుగుతుందా? అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం. ప్రస్తుతం లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. 1973లో చివరగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచారు. ఆ సమయంలో 524 నుంచి 549కి లోక్సభ సీట్లు పెరిగాయి. ఇక 1976లో మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆపై 2001లో కూడా మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సభ్యుల సంఖ్యలో మార్పులు చేయకూడదని నిర్ణయించారు. 2001లో తీసుకున్న నిర్ణయం వచ్చే ఏడాదితో ముగుస్తుంది. ఇదే సమయంలో కేంద్రం డీలిమిటేషన్కి సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తుంది. దీనివలన తమకి అన్యాయం జరుగుతుంది అని దక్షిణాది రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 545 మంది సభ్యుల సంఖ్యను 820 నుంచి 848 వరకు చేర్చాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం 888 మంది కూర్చోవడానికి వీలుగా ఉంది. ఆ మేరకు పెంచుతారా? పెంచితే దానికి ప్రాతిపదిక ఏంటి అనేది క్లారిటీ లేదు. అయితే జనాభానే ప్రాతిపదిక అయితే అది తమకు నష్టం కలిగిస్తుంది అని సౌత్ స్టేట్స్ అంటున్నాయి. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల నేతలు సమావేశం అయి డీలిమిటేషన్ని మరో 25 ఏళ్లు పొడిగించాలని తీర్మానం చేశారు. వాస్తవానికి జనాభా తగ్గించమని కేంద్రం కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేసింది. కేంద్రం మాట విని జనాభాను కంట్రోల్ చేసిన రాష్ట్రాలు ఇప్పుడు సీట్ల విషయంలో, నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు నియంత్రణ పాటిస్తూ వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలు పెంచుతూ పోయాయి. ఇదే లోక్సభ సీట్లలోనూ కనిపించవచ్చు అనేది దక్షిణాది నేతల ఆందోళనకి కారణం. దీనివలన ఎంపీ స్థానాల్లో దక్షిణాది బలం తగ్గిపోతే దక్షిణ భారత పాత్ర నామమాత్రం అయిపోతుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. అన్ని రాష్ట్రాలలో ఒకే స్థాయిలో సీట్లు పెరిగితే వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో పెరిగి కొన్ని రాష్ట్రాల్లో పెరగకపోతే ఇబ్బందులు రావచ్చు. రాష్ట్రాల జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల సంఖ్య పెంచితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలలో సీట్లు భారీగా పెరుగుతాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు జనాభా నియంత్రణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ జనాభాను భారీగా తగ్గించుకున్న దేశ మొత్తం జనాభాలో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల జనాభా కేవలం 20% లోపే. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లు కూడా తగ్గిపోతాయని, ఈ తగ్గే సీట్లు జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిపోయి భారీ నష్టం చేకూరుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం నియమించే ఆర్థిక సంఘాలు రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచిపెడతాయి. ఆయా రాష్ట్రాల జనాభాకు కొంత శాతం, విస్తీర్ణానికి కొంత శాతం వెయిటేజ్ ఉంటుంది. వాటి ఆధారంగా నిధుల పంపిణీలో వ్యత్యాసం ఉంటుంది. దీనివలన దక్షిణాది రాష్ట్రాలు దాదాపు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇక గతంలో కార్నెగీ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం 2026లో ఉండే జనాభా ప్రకారం లోక్సభ సీట్లు 848కి పెరుగుతాయి. ఇక జనాభానే ప్రాతిపదిక తీసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 63 ఎంపీ స్థానాలు పెరుగుతుంటే మొత్తం దక్షిణ భారతం మొత్తం కలిపి కూడా 35 సీట్లే పెరుగుతాయి. 2011 జనాభా లెక్కలను బట్టి 2026 నాటికి ఎంత జనాభా పెరగవచ్చు అని అంచనా వేసి 2026లో ఉండే జనాభా ఆధారంగా ఇచ్చిన సీట్ల నిష్పత్తిని ఆ సంస్థ ప్రచురించింది. అయితే జనాభా లెక్కలు 2026లో జరుగుతాయా, 2031లో జరుగుతాయా అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఆ ఎంపీ సీట్ల సంఖ్య కరెక్ట్ అని చెప్పలేము. అదే సమయంలో జనాభా లెక్కలు తేలకుండా డీలిమిటేషన్ జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమే. 1976 వరకు డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎంపీల సంఖ్య రాష్ట్రాల వారీగా మారిపోయేది. ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సీట్ల విషయంలో మార్పు కనిపిస్తుంది. ఇక ఒకవైపు 2026 గడువు పూర్తవడం, మరోవైపు కేంద్రం ఎంపీల సంఖ్య పెంచాలనుకోవడం, ఇదే సమయంలో కేంద్రంలోని పార్టీ వ్యూహాలపై అనుమానాలు కలిసి ఇప్పుడు డీలిమిటేషన్పై చర్చ ప్రారంభమైంది. ఇక రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం
సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది అంటున్నారు. జనాభా ప్రకారం పెంచితే ఉత్తరాది నేతల పెత్తనం దక్షిణాదిపై పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఈ వివక్ష తీవ్ర స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడదు అని మేధావులు అంటున్నారు. డీలిమిటేషన్పై రాష్ట్రాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఏ దక్షిణాది రాష్ట్రానికి మునుపటి కంటే తక్కువగా సీట్లు ఉండవని, వారికి ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగానే సీట్లు ఉంటాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు, కానీ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలకు చాలా ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల జనాభా చాలా పెరిగింది. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య తగ్గదు అని అన్నారు, కానీ అదే సమయంలో ఉత్తర పశ్చిమ రాష్ట్రాల ఎంపీల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుందనేది మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఇప్పుడున్న సీట్లు భారీగా పెరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్నారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 130 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఇది కేవలం 24%మేనని రేవంత్ అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో 33% ఉండాలనేది ఆయన ఆలోచన. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎన్ని సీట్లు పెంచినా అందులో 33% దక్షిణాది రాష్ట్రాలకు దక్కాల్సిందేనని అంటున్నారు. డిఎంకే కూడా ఇప్పుడు తమకు ఎంత శాతం ప్రాతినిధ్యం ఉందో అంతే ఉండాలని అంటుంది. ఇక ఇప్పటికీ కేంద్ర నిధుల పంపకాల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా అని దక్షిణాది నేతలు స్పష్టం చేస్తున్నారు. తమిళనాడు రూపాయి చెల్లిస్తే కేవలం 26 పైసలు, కర్ణాటకకు రూపాయికి 16 పైసలు, తెలంగాణ 42 పైసలు, కేరళ 49 పైసలు పొందుతుంది. ఇదే సమయంలో బీహార్ మాత్రం రూపాయికి ₹6.06, యూపీ రూపాయికి ₹2, మధ్యప్రదేశ్ రూపాయి 73 పొందుతుంది. కేంద్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఇది మరింత దారుణం అవుతుంది అనేది దక్షిణాది నేతల వాదన. అయితే ప్రజల దృష్టి మళ్లించేందుకే పక్కా ప్రణాళికతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి, కేంద్రం అందరికీ న్యాయం చేస్తుంది అనేది బీజేపీ నేతల మాట. అయితే దక్షిణాది నేతల డిమాండ్స్ అంగీకరించకుండా డీలిమిటేషన్ చేస్తే ప్రాంతీయ విభేదాలు రావడం ఖాయం. అయితే సీట్లు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొందరు ఎంపీలు 15 నుంచి 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారందరికీ న్యాయం చేయడం కష్టం. అందుకే సీట్లు పెంచినా దక్షిణాదికి న్యాయం చేస్తేనే డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. దీనిపై కేంద్రం అందరి అభిప్రాయాలను తీసుకొని ఆమోదయోగ్యమైన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.